హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు నిర్మలారెడ్డి రైతుబిడ్డ నిర్మలారెడ్డి ఛానల్లో మహాబలిపురం వీడియోస్ చూశారు. నిజంగా ప్రతి కట్టడం కూడా ఒక అద్భుతంగానే ఉండింది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఆ శిల్పాలను చూస్తూ. ఆ శిల్పుల పనితనం చూసి నిజంగా ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు మన ప్రయాణం పాండిచ్చేరి వైపు సాగుతూ ఉంది. వెళ్ళే దారిలో ఈ కుండలు అమ్ముతూ ఉంటే నాకు ఎందుకో ఆ కుండలు చూస్తే బాగా ముచ్చటేసింది. ఏదైనా ఒకటి తీసుకుందామని ఆగాను. కాకపోతే ఆ కుండలంతా కూడా పల్సగా ఉన్నాయి. నేను ఆల్రెడీ ముందు కూడా తీసుకొని ఉంటే మనం గ్యాస్ మీద పెట్టినప్పుడు పగిలాయి అన్నమాట. సో దానివల్ల ఏమైనా థిక్నెస్ ఎక్కువగా ఉంటే పగలవేమో, లేదా వాళ్ళ కాల్చకపోతే అట్లా పగిలి బాగా కాలిస్తే పగలకుండా ఉంటాయేమో అని చెప్పి అడిగి తీసుకుందామని దిగానమాట. కాకపోతే నాకు అంత అనిపించలేదు, వర్త్ అనిపించలేదు. అంతకుముందు పలమనేరు దగ్గర కూడా తీసుకున్నాను. అవి వంట చేసేటప్పుడే 2 బద్దలుగా పగిలిపోయాయి అన్నమాట. సో ముందు పాతకాలంలో కుండలు మా ఊర్లో కూడా కుండలు తయారు చేసేవాళ్ళు. ఎంత స్ట్రాంగ్గా ఎంత బాగుండేటివి. ఇప్పటికీ కొన్ని సంవత్సరాల కుండ అమ్మ వాడుతూనే ఉంది. కానీ అంత క్వాలిటీ ఇప్పుడు లేదనే చెప్పచ్చు. నేనైతే మట్టి గ్లాసులు, తర్వాత జగ్గు అవి ఉన్నాయన్నమాట నా దగ్గర ఆల్రెడీ. తర్వాత ఒక బాండల్ ఉంది, ఒక చేపల కూర వండుకునే గిన్నె ఉంది, ఒక చిన్న అటికలాగా ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ అవి ఇంకా వాడేదానికి కష్టంగా ఉందని చెప్పి ఇంకా లాఫ్ట్ పైన వేసేసాను అనమాట. సో కానీ మొత్తానికి ఏం తీసుకోలేదు. అలా పాండిచ్చేరి వైపు వెళ్తూ ఉంటే ఒక పొడవు జడ అమ్మాయి కనిపించింది. చాలా హెయిర్ ఉందన్నమాట అమ్మాయికి. సో మనం ఇప్పుడు పొడవు జడలు ఉండే వాళ్ళని అరుదుగా చూస్తూ ఉంటాం. చాగంటి కోటేశ్వరరావు చెప్పినట్టు కొత్తిమీర కట్టలైపోయాయి, ఒక జడ చూసి పద్యం చెప్పాలనుకున్నా ఒక జడ కూడా లేదు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే అది నిజమేననిపించింది అనమాట. ముందు ఎవరికి చూసినా పొడుగు జడలు ఉండేటివి, ఇప్పుడు ఎవరికి చూసినా వాళ్ళు చెప్పినట్టు కొత్తిమీర కట్టలైపోయాయి అనమాట. తర్వాత పాండిచ్చేరిలో మేము ఈవినింగ్ 3 o'clock అలా ఎంటర్ అయ్యామన్నమాట. సో మేమైతే మహాబలిపురం చూసి పాండిచ్చేరి వెళ్ళాం. మా చెల్లి వాళ్ళైతే కంచి చూసి పాండిచ్చేరి వచ్చారనమాట. సో ఇద్దరం పాండిచ్చేరిలో కలుసుకుందామని వాళ్ళటు మేము ఇటు వచ్చాము. మొత్తానికి దీపావళి రోజు అనమాట ఇది. దీపావళి అవడం వల్ల రోడ్లు కూడా ఖాళీగా ఉన్నాయి. సో పాండిచ్చేరి ఎక్కువగా చెప్పాలంటే బీచెస్కి ప్రసిద్ధి అని చెప్పచ్చు. సో బాగుంటాయి బీచెస్ ఇక్కడ అని చెప్పారు. సరే అలా ఒక 2 days చిల్ అవుదామని వచ్చాం. కానీ మన ఉరుకుల పరుగుల జీవితంలో అప్పుడప్పుడు ఇలా ఎక్కడికైనా వెళ్ళి ఒక 2 days రిలాక్స్గా ఉంటే మనం నెక్స్ట్ డే నుంచి వర్క్ చేయడానికి మన మైండ్ బాగా పనిచేస్తుంది. సో ముందు బైక్లో వెళ్తూ ఉన్నారే అతను వచ్చి మా వారి ఫ్రెండ్ అనమాట. సో తనకి ఏదైనా మంచి హోటల్ ఉంటే చెప్పు అంటే, మాకు తెలిసిన వాళ్ళ హౌస్ ఉంది, సో మీరు హోమ్లీ అట్మాస్ఫియర్లో ఉండొచ్చు, బాగుంటుంది రండి అని చెప్పారనమాట. సో అందువల్ల సరే బుక్ చేయమని చెప్పాం. ఈ హౌస్ వచ్చి మనం ఏదో హోటల్లో ఉన్న ఫీల్ లేకుండా మనం ఇంట్లో ఉన్న ఫీల్ అయితే ఉంటుంది. వీళ్ళ హౌస్నే ఇలా కన్వర్ట్ చేశారనమాట. దీనికి వచ్చి పర్ డే వచ్చి 3000 rupees ఛార్జ్ చేశారు. సో అన్నీ మన ఇంట్లో లాగే ఉన్నాయన్నమాట. మన హోటల్లో ఉన్నలాగా లేవు. అయితే ఫ్రిడ్జ్ కానీ, ఏసీలు కానీ, తర్వాత కిచెన్ కానీ, డైనింగ్ టేబుల్ అన్నీ, వాషింగ్ మిషన్ అన్నీ ఉన్నాయన్నమాట. 3 bedrooms ఉన్నాయి. కానీ 2 bedrooms మాత్రం కార్డ్స్ ఉన్నాయి, ఒక బెడ్రూమ్లో లేవన్నమాట. ఏసీలు, కబోర్డ్స్ అన్నీ బాగున్నాయి అన్నమాట. బాత్రూమ్స్ అన్నీ బాగున్నాయి. కాకపోతే ఒక్కదానికి మాత్రం అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, ఇంకొక దానికి ఏంటంటే బయట ఉందన్నమాట. బయట అంటే లోపల అటాచ్డ్ కాకుండా వెలుపల ఉంది. సో నాకైతే ఓకే, మనం ఇప్పుడు నైట్ వచ్చి అలా పడుకొని అట్లా వెళ్ళిపోతాం కదా, పర్లేదులే అని అనిపించింది. సో వెళ్ళాక ఇది నచ్చలేదంటే కూడా బాగుండదు కదా. సో వాళ్ళ ఫ్రెండ్ బాగుంటుంది అనే లోపల ఇక్కడే ఉన్నాం అనమాట. 2 days ఇక్కడే ఉన్నాము. సో 3000 అనేది రియల్గా వర్త్ అనిపించింది అనమాట. సో మనం ఒక హోమ్లీ అట్మాస్ఫియర్లో ఉన్నాం కాబట్టి అది ఎక్కడో మనం ఉన్నట్లు కాకుండా ఇంట్లో ఉన్నలాగే ఉండింది. తర్వాత గ్యాస్ కూడా ఉంది. సో కొన్ని గ్లాసులు, కొన్ని ఐటమ్స్ కూడా పెట్టున్నారనమాట. సో కాఫీ పెట్టుకునే గిన్నె, ఒక బాండలి, తర్వాత కెటిలు, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో మనం కావాలంటే కుక్ చేసుకునే దానికి కూడా వీలుగా ఉంది. ఇన్ కేస్ ఎవరైనా హోటల్ ఫుడ్ పడని వాళ్ళు మనం కుక్ చేసుకుని అక్కడ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. వీళ్ళ ఫోన్ నంబరు నాకు తెలియదు. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి పాండిచ్చేరికి వెళ్ళినప్పుడు
అంటే హౌస్లో ఉండాలి అనుకుంటే కనుక కమెంట్లో పెట్టండి, నేను వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాను. సో వాళ్ళు ఏదైనా ఫోన్ నెంబర్ ఇస్తే మీకు ఇస్తానన్నమాట. సో అలాగే మేము వచ్చి కొద్దిసేపు ఫ్రెష్ అయ్యి మళ్ళీ బీచ్కి బయలుదేరామన్నమాట. ఇది బీచ్కి వెళ్ళే దారి. ఫ్రెండ్స్ లో ఇట్టుంటుందో అంటారు, కాకపోతే నేను ఫ్రెండ్స్ వచ్చిన ఇట్టుండదు. సో మేమైతే మన తీసుకున్న హౌస్కి పక్కనే అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ దూరంలోనే రాక్ బీచ్ అని ఉంది. దానికి వెళ్తూ ఉన్నాం. సో వెళ్ళే దారంతా కూడా ఫ్రెంచ్ స్టైల్ హౌసెస్ ఉన్నాయి. సో మీరు చాలా వీడియోస్లో చూసుంటారు. ఇక్కడ ఎక్కువగా ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి వాళ్ళ ఆర్కిటెక్చర్ ప్రకారం ఇలా ప్లాన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే తమిళియన్స్ ఎక్కువగా ఉంటారు, తమిళ్ మాట్లాడుతూ ఉంటారు. సో మా రా ఫుటేజ్ అంతా అలానే యాడ్ చేశాను, మీరు కూడా ఎంజాయ్ చేయండి. పొగలు అయితే బాగా కనబడి ఉన్నామన్నయ్య. అన్నీ హోటల్గా మార్చేశారు మీ ఇల్లులన్నీ. ఇప్పుడు ఎంత ఫ్రెండ్స్ అయినా కానీ ఇండియన్ కోలం పోட்டிருக்காங்க అని దిగాలి. నువ్వు ఏందమ్మా ఇట్లుండా నువ్వు. ఫ్రెంచ్ స్ట్రీట్ విత్ తమిళ్ కోలం. అందరు కోలాలు వేస్తున్నారు పప్పు. అదే కదా మన ఇది వెళ్ళలేము. నాయన సో దీపావళి రోజు అందరూ ఇంటి ముందు ముగ్గులు వేసుకుని టపాసులు కాలుస్తూ ఉన్నారనమాట. ఈ స్ట్రీట్ అంతా కూడా మామూలుగా మార్నింగ్ టైం పోతే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈవినింగ్ కాబట్టి అందరూ కార్లు పార్క్ చేసి అసలు ఆ విజువల్స్ కూడా కరెక్ట్గా రావట్లేదు. ఫోటోషూట్కి అయితే ఈ స్ట్రీట్ చాలా బాగుంటుంది, ఫ్రెంచ్ స్టైల్ కాబట్టి. ఇక్కడ రెస్టారెంట్స్ అంతా కూడా చాలా యూనిక్గా ఉంటాయి, ఆ స్టైల్స్ చాలా బాగుంటాయి. అరే చదువురా, చదువు. బోడిగా బొచ్చుగా అన్నట్టు. ఏ మీ అందరికి ఈ బోడిగా రెస్టారెంట్ నచ్చిందా? అది కాదు, అదేదో మంచి పేరు అయితే పర్లే, భలే బాగుండదు కుర్చీలు కూడా. ఫోటోలు అన్ని బాబాయ్ నేను ఇదే షర్ట్ వేసుకుంది లేదు, ఒకటే జస్ట్ కలర్. ఎంతమంది రోజులు పోండి. మొత్తానికి బోడిగా రెస్టారెంట్ లో ఫొటోస్ తీసుకుంటున్నారు అనమాట. సో ఇది బోడిగా రెస్టారెంట్ ఎట్లుందో చూడండి. గ్రాండ్ చాలు. ఏందా ఎందుక యూట్యూబ్ లా నిన్ను పెట్టను, నువ్వు చూడు. నువ్వు మరి పిచ్చి చేష్టాలు చేస్తున్నావు, నేను యూట్యూబ్ లో పెట్టను. నేను పిచ్చోడిని అని చెప్పురా. ఇప్పుడు మీరు చూసారా కదా, అది బోడిగా కాదు బోడేగా అంటే మనం ఇది స్పానిష్ పదం అంట. సో దాని అర్థం ఏంటంటే మందు షాపుల పేర్లు కానీ లేదా ఏదైనా ఆహార పదార్థాలు విక్రయించే ప్లేస్ని బోడేగా అంటారు. మా వాళ్ళు బోడిగా అని కాసేపు నవ్వుకున్నాం అనమాట ఆ రెస్టారెంట్ పేరు చూసి. ఇలా ఈ స్ట్రీట్లో వెళ్తూ ఉంటే రాక్ బీచ్ వస్తుంది. కానీ ఈ స్ట్రీట్లో చాలా ఫోటో షూట్స్ జరుగుతాయి, ఈవెన్ ప్రీ వెడ్డింగ్ షూట్స్, ప్రీ యానివర్సరీ షూట్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎందుకంటే దీని దగ్గర డోర్స్ అంతా ఫ్రెంచ్ స్టైల్లో ఉంటాయి కాబట్టి చాలా యూనిక్గా బాగున్నాయి అనమాట. ఇలా వెళ్తూ ఉంటే ఒక కారు వాడు వచ్చి మా చెల్లి కాలు తగిలిచ్చాడు, టైర్ బాగా దబ్బని తగిలింది. పాపం చాలాసేపు పెయిన్ అంటుంది, తర్వాత మొత్తానికి సరి అయిందనమాట. సో మేము ఈ ఫ్రెంచ్ స్టైల్ హౌసెస్ ఈ స్ట్రీట్ అంతా ఉన్నాయి, కానీ మేము
నైట్ అయిపోవడం వల్ల కొద్దిసేపు ఆ ఫ్రెంచ్ స్ట్రీట్లో నడిచి మళ్ళీ డైరెక్ట్గా మేము రాక్ బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఏమైనా ఈవినింగ్ అలా బీచ్ దగ్గర కూర్చుంటే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తూ ఉంది. ఇంకా మా పిల్లలిద్దరు చూడండి చిన్నపిల్లల్లా ఎగురుతూ ఉన్నారు. పూజీ కూడా చిన్నపిల్లలు పక్కనుంటే చిన్నపిల్ల అయిపోతూ ఉంటుంది. మొత్తానికి బీచ్ అంటే పెద్దలకి పిల్లలకి అందరికీ ఇష్టం అన్నమాట. అదే మేము ఒక 4 o'clockకి అలా వచ్చుంటే ఇంకా బాగుండేది. కానీ మేము రీచ్ అయింది 3 o'clock కాబట్టి మేము కాసేపు రెస్ట్ తీసుకొని వచ్చేటప్పటికి బాగా చీకటి అయిపోయింది. ఈ స్ట్రీట్ అంతా కూడా హోటల్స్, తర్వాత ఏదైనా షాప్స్ అలా ఉంటాయి. మొత్తం ఆ చెట్లన్నీ కూడా లైట్లతో అలంకరించబడి ఉంది. సో మోస్ట్లీ దీపావళి వల్ల ఇలా అలంకరించారా లేదా మామూలుగానే ఇలా ఉంటుందా అనేది నాకు ఐడియా లేదు. ఈ బీచ్ ఎదురుగా కూడా ఒక రెస్టారెంట్ ఉంది. సో దీనిలో ఒక రూమ్ వచ్చి 7,500 రూపీస్ అంట. సో మా చెల్లి వాళ్ళకైతే బాగా నచ్చింది. ఇక్కడ ఒక రోజు ఉందామని అనుకున్నాం. సరే అక్కడ 1 day ఉండి నెక్స్ట్ డే కావాలంటే ఇక్కడికి వద్దాం అనుకున్నాం. కానీ మళ్ళీ మా ప్లాన్ అంతా కంప్లీట్గా వేరే ఊరు వెళ్ళిపోయి అంతా ప్లాన్ అంతా మారిపోయింది. సో ఈ రెస్టారెంట్లో ఉండి ఎదురుగా బీచ్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి మేము అనుకున్నాం. ఇంకెక్కడన్నా ఈజీగా ఉందండి చూడు దిగేదానికి. పూజీ రే పాప పోండి. పడిపోతారు నాయనా. అబ్బాయిని పట్టుకోండి ఎవరన్నా. తడిసిపోయాయా ఉండే రాళ్ళు అడ్డా ఉండాలి. వాడిని పట్టుకో పాప. పట్టుకొని కూడా వద్దు పూజీ. ఇంకా వెనక్కరండి లేకపోతే ఇంకా వెనక్కరండి. ఇంకా వెనక్కరండి. ఒక వాసన కదా అది అప్పుడే బ్లర్ అయింది. పూజ వాడిని పట్టుకో గట్టిగా. ఇది మామూలుగానే బాంబేలో పడేసిందమ్మని. అంతే ఒక సపోర్ట్ అంతే. ఈ రాళ్ళంతా కూడా ఒక సపోర్ట్. ఇది యూనియన్ టెరిటరీ అని చెప్తున్నాడు. తమిళనాడు రాదు, తమిళనాడు కాదు, సపరేట్ అంటున్నాడు. ఎట్లా స్నానం చేయలే కదా తడవని వాళ్ళని. ఇప్పుడు ఏ రిస్ట్రిక్ట్ చేయబా, కాకపోతే మనం జాగ్రత్తలు తీసుకోవాలంతే, అదొక్కటే. ఏడెందుకు ఆరిపోతాయా ఇది. పూజ పెద్దలు వస్తుంది. పట్టుకోండి అమ్మగుండే రాత్రి ఏడ తెప్పకుండా ఇప్పుడు వస్తున్నాడు బావా. నువ్వు ఇచ్చే బావా. మొత్తానికి గోలగోలగా పిల్లలు ఎంజాయ్ చేశారు. నాకేంటంటే నైట్ చాలా మంది చెప్తూ ఉంటారు కదా ఎక్కువ పెద్ద అలలు వస్తూ ఉంటాయని. అందువల్ల పిల్లలు అక్కడ ఉంటే మాత్రం కొంచెం టెన్షన్గానే ఉండింది. సో రేపంతా ఎంజాయ్ చేద్దామని మొత్తానికి వాళ్ళని బయట తీసి నేను కాసేపు రిలాక్స్ అవుదామని మా
చెల్లి వాళ్ళు పూజి వాళ్ళు అలా షాప్స్ అలా తిరుగుతూ ఉంటే నేను కాసేపు కూర్చొని ఎంజాయ్ చేశాను అనమాట. ఇక్కడ ఒకటి క్రాఫ్ట్ ఐటమ్స్కి సంబంధించి ఒక చిన్న షాప్ ఉందన్నమాట. ఈ షాప్లో ఏదైనా వస్తువులు చూద్దామని చెప్పి వెళ్ళాం. సో ఆ షాప్లో ఏమేమి ఉన్నాయనేది ఒకసారి మీరు చూసేయండి. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. ఐటమ్స్ అన్నీ కూడా చాలా వరకు మార్బుల్ అండ్ గ్రానైట్స్తో చేసినాం అనమాట. తర్వాత ఆ షాప్లో మా సిస్టర్ ఏదో కావాలనేది, కానీ ఏది తీసుకోలేదనమాట. సో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. కాసేపు సరదాగా అటు ఇటు తిరిగి ఇక రూమ్కి వెళ్ళి పడుకుందామని చెప్పి కాసేపు, ఎందుకంటే ఈరోజు మేము చాలా లాంగ్ జర్నీ చేసి వచ్చాము. దాదాపు 700 కిలోమీటర్స్ జర్నీ చేసామన్నమాట. డే అండ్ నైట్ చేస్తూనే ఉన్నాము, అందువల్ల బాగా అలసిపోయాం. సో నెక్స్ట్ డే నుంచి ప్లాన్ చేసుకుందాంలే అని చెప్పి తొందరగా వెళ్ళిపోదామని చెప్పి ఈవెన్ ఇంకేమీ చూడకుండా బీచ్లో కూడా ఎక్కువసేపు కూర్చోకుండా స్టార్ట్ అయిపోయామంట. ఎందుకంటే మేము బెంగళూరు నుంచి 350 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి ఆంధ్రాకి వెళ్ళి, ఆంధ్రా నుంచి మళ్ళీ పాండిచ్చేరికి వెళ్ళాం. సో నైట్ నిద్ర లేదు, మార్నింగ్ ఫుల్గా డ్రైవ్, అందువల్ల బాగా అలసిపోయాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా ఫోటోషూట్స్ అంతా ఇలా చేసుకుంటారని. ఇక్కడ ఒక హోటల్ ఉంది, అటుపక్క వెళ్తే బీచ్ అనమాట. జస్ట్ అంటే మేము తినడానికి వెళ్ళలేదు, చూడడానికి వెళ్తూ ఉన్నాం. సో లోపల ఎలా ఉంది అనేది. సరే వీళ్ళ డోర్స్ అంతా కూడా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఎక్కువగా చిన్న గుడిసెలాగా వేస్తున్నారు. ఈ గుడిసెకి వేసిన ఇది కూడా పైన ఇది కాదు, ఇటు ఆపోజిట్లో ఉంటుంది. అది కూడా జస్ట్ మనకు ఊర్లో ఏమంటారు సొప్ప ఏదో అంటారండి, అలాగే ఉంది, కానీ అది ప్లాస్టిక్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఫ్రెంచ్ స్ట్రీట్ చూశారు, రాక్ బీచ్ చూశారు, కానీ రాక్ బీచ్ డే టైం అయితే ఇంకా బాగుండేది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ డే వ్లాగ్లో కలుద్దాం. నెక్స్ట్ డే ఒక ఊరు వెళ్తూ ఉన్నాం, పక్కా విలేజ్, 4900 acres, అద్దా చూద్దాం.